కొత్త ఇసుక పాలసీపై త్వరలోనే విధి విధానాలను అయితే ఏపీ ప్రభుత్వం వెల్లడించనుంది. పాత ఇసుక పాలసీ రద్దు చేసి ఏదైతే ఎన్నికల ముందు ఇసుక ఫ్రీ అనేటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిందో ఆనాటి కూటమి పార్టీలన్నీ కలిపి ఈరోజు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇసుకను ఉచితంగా ప్రజలకి అందించాలనేటువంటి లక్ష్యంతో మరి కొత్త ఇసుక పాలసీని కూడా ఇంప్లిమెంట్ చేయనుంది. దీనికి సంబంధించి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి రూపొందించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా మద్యం పాలసీ అయితే అందరూ కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి కొత్త మద్యం పాలసీ. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న పరిస్థితి 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి కొత్త మద్య పాలసీని తీసుకొచ్చిన పరిస్థితి. అయితే ఈ కొత్త మద్యం పాలసీని రద్దు చేసి మరి పాత విధానాలను టెండర్ల ద్వారా ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో వాటిని టెండర్ల ద్వారానే విక్రయించేటువంటి అవకాశం ఏ మేరకు ఉంటుందనే దాని మీద అయితే ఇంకా ఒక కొలిక్ అయితే అంశం అయితే రాలేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ అతి ప్రాధాన్యమైనటువంటి శాఖగా చెప్పుకోవచ్చు. పేదవారందరికీ కూడా నిత్యావసర సరుకులను పంపిణీ చేసేటువంటి శాఖ పౌర సరఫరా శాఖ. ఈ పౌర సరఫరా శాఖకు సంబంధించి 2000 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీకి అయితే మంత్రివర్గం అయితే ఆమోద ముద్ర అయితే వేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఇక మీదట క్వాలిటీ అంటే నాణ్యమైనటువంటి ఏవైతే నిత్యావసర వస్తువులు బియ్యం కానీ కందిపప్పు కానీ చింతపండు కానీ నూనె కానీ వంట సరుకులు ఏవైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటిది పరిస్థితి ఉందో పౌర సరఫరా శాఖకు సంబంధించి ఏవైతే వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఇక నుంచి ఆ శాఖలో కొన్ని కీలక మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా 2000 కోట్ల రూపాయల ఏదైతే రుణం ఉందా రుణానికి సంబంధించి ఈ శాఖకి అటాచ్ చేసే అవకాశం ఉంది. సో తద్వారా నాణ్యమైనటువంటి నిత్యావసర సరుకులు కూడా ప్రజలకు అందించేటువంటి అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి క్యాబినెట్ భేటీ అయిన ప్రతిసారి కూడా సంచలనమైనటువంటి నిర్ణయాలకైతే ఏపీ క్యాబినెట్ అయితే ఆమోద ముద్ర వేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజల మన్నలను పొందటమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం అయితే ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది. మొత్తాన్ని చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు బిల్లుకి క్యాబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి. అంటే గత ఏదైతే ఎన్నికలకు ముందు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఆ యాక్ట్ అయితే రద్దయింది. ప్రజల్లో అయితే కాస్త ఊరటైతే లభించిన పరిస్థితి కనపడుతోంది. సో మొత్తానికి కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఏదైతే ఉందో అది కూడా కాస్త ఉత్కంఠభరితంగా సాగే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీలో ప్రస్తుతం ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత పెరిగిన పరిస్థితి ఉంది. సంకీర్ణ ప్రభుత్వంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే తెలుగుదేశం జనసేన అనేది కీలకంగా వారి సభ్యులు ఎవరైతే ఉన్నారో పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీకి వారు కీలకం కాబట్టి ఖచ్చితంగా మరి గతంలో లాగా కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా రాబట్టేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు ఏ విధమైనటువంటి ఏపీ ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ తీసుకొని వస్తారో ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి అనేది కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక చర్చ కూడా వస్తున్న పరిస్థితి ఉంది. రైట్, ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం సెంగులూరు శాంతి ప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ అడ్వకేట్ మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పూడి తిరుపతిరావు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరికొ సేపట్లో మనతోటి జుమ్కాలో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా తిరుపతిరావు గారితో మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తిరుపతిరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్కారం బ్రహ్మనాయుడు గారు. సో ఏపీ క్యాబినెట్ భేటీ అయిన ప్రతిసారి కూడా ఏదో ఒక సంచలనానికి దారితీసే విధంగా గతంలో ఉన్నటువంటి కొన్ని పాలసీలు రద్దు చేసి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజల అంగీకారానికి దగ్గరగా ఉండేటువంటి పాలసీలను ఏర్పాటు చేయడంలో ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వెళ్తుందనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దీని రద్దుకైతే క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కొత్త ఇసుక పాలసీ విధానానికి సంబంధించి కూడా త్వరలో విధి విధానాలు కూడా రూపొందించే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి మరి అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. తిరుపతిరావు గారు, తిరుపతిరావు గారు వినిపిస్తున్నా నా వాయిస్ మీకు? చెప్పండి. సో మొత్తానికి కొత్త పాలసీలు, కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కొత్త పాలసీలు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రజలకి ఆమోదయోగ్యమైనటువంటి పాలసీలుగా మనం భావించవచ్చా? ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు
164 సీట్లతో ఇవాళ కూటమికి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కూటమి నేతలపై అయితేనేమి, ప్రభుత్వంపై అయితేనేమి ఒక బలమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఖచ్చితంగా ఆ దిశగా ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలనేటువంటి భావన అయితే ఇవాళ ఉంది కూటమిలో. ఎందుకు అనేసి అంటే, ఒకటి, గత 5 సంవత్సరాల్లో మీరు ఇందాక ప్రస్తావించారు మీ ఇంట్రోలో కూడా, గత 5 సంవత్సరాల్లో కుదేలైపోయినటువంటి వ్యవస్థలు ఒకవైపు, ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు, రాష్ట్రంతో దివాళా తీసినటువంటి అంశాలు, వీటి నేపథ్యంలో ఇవాళ నిజంగా చెప్పాలనేసి అంటే ఒక నెల దాటి వారం రోజులు పూర్తవుతున్నటువంటి తరుణంలో ఏ అంశాన్ని ఇటీవల ముఖ్యమంత్రి గారు దాదాపు ఒక 4 శ్వేతపత్రాలను విడుదల చేశారు. ఏ శ్వేతపత్రంలో తీసుకున్నా సరే జరిగినటువంటి అవకతవకలు, అస్తవ్యస్త పరిపాలనా విధానము, ఇంకా చెప్పాలంటే ఉదాసీన వైఖరితో వదిలేసినటువంటి అంశాలు. ఇవి మల్టీ యాంగిల్ ఒక రకంగా చెప్పుకోవాలని, తప్పిదాలు అనేసి ఊరుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. ఇదే నేపథ్యంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, అక్కడ ఇక్కడ కూటమి అధికారంలో ఉన్నటువంటి సందర్భం. సరే, అందులో ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ఉప ముఖ్యమంత్రి, ఎవరు మంత్రి, ఇట్లాంటి ఆలోచన అనేది కాసేపు పక్కన పెడితే, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు, ఇంకా చెప్పాలనిసంటే ఈ ఆలోచనతోనే 164 సీట్లు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజాని. ఏది ఆలోచన? కేంద్రంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుందన్నటువంటి వాతావరణం నిర్మాణం అయినటువంటి సందర్భంలో రాష్ట్రంలో కూడా రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి ఏకైక పరిష్కారం ఇక్కడ కూటమి ప్రభుత్వం రావాలి అన్నటువంటి ఆలోచన ఏదైతే ప్రతి ఓటర్లో ఉందో, అది ఇవాళ పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ పక్షాల మీద ఉంది. దానికి తోడు సరే, ఇక్కడ రాజకీయపరమైనటువంటి అంశాలు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల తాలూకా అవసరం లోక్సభలో ఉందా లేదా, ఆ ప్రస్తావన ఇప్పుడు రాదు. ఎందుకు నేను అందువల్ల చెప్పా, అక్కడ కూటమి ఇక్కడ కూటమి ఉండేటప్పుడు వీళ్ళ అవసరం మాకుందా, మీ అవసరం మాకుందా, మా అవసరం మీకుందా అన్నటువంటి పరిస్థితి ఎక్కడ రాదు బ్రహ్మనాయుడు గారు. ఒకే అవసరం ఏంటనేసి అంటే, రాష్ట్రం ఏదైతే దివాళా పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆదుకోవాలనేసి అంటే ఇతోధికంగా కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలా, ప్రత్యేకించి విభజన సమస్యలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయ వనరుల్ని చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు చాలా మంది ఒక విచిత్రమైనటువంటి ప్రస్తావిస్తున్నారు. ఇవాళ కూడా మంత్రివర్గ సమావేశంలో దాదాపు అన్ని శాఖలకి తీసుకున్నట్లయితే ఒక 6-7 వేల కోట్ల రూపాయలు క్రెడిట్స్ తెచ్చుకోవడానికి ఆమోదం తెలిపినటువంటి ఒక సందర్భాన్ని చేస్తూ దీని మీద కూడా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఏంటి? మళ్ళీ వచ్చారు అప్పులు చేస్తున్నారు. ఏమన్నా మంత్రదండ ఉంటుందా? ఉండదు కదా. మరి గత ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు ఖచ్చితంగా వారు కూడా చేస్తారు కదా సార్. అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అప్పులు చేసి పప్పు బేలాలు పంచుతున్నారు అని చెప్పేసి గత ప్రభుత్వాన్ని మీ కూటమి నేతలు ఏ విధంగా అయితే విమర్శించారో వారు కూడా అదే చేస్తారు. వారే మిమ్మల్ని ఏమి పొగడతలతో ముంచేస్తారు కదా మంచిగా అప్పులు చేస్తున్నారని. నేను వాళ్ళకి పొగడమని చెప్పట్లే, కాకపోతే కొంత సమయం తీసుకోవాలి. విమర్శించొద్దని చెప్పం. రాజకీయ ఎప్పుడు విమర్శించొద్దని ఎవరికి చెప్పే హక్కు లేదు. అవును. కాకపోతే నిన్ననే వచ్చినటువంటి ప్రభుత్వము ఇంకా ఏమన్నా మంత్రదండంతో ఇవన్నీ సరిదిద్దలేదు కదా. కొంతకాలం పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతకాలం ఆగిన తర్వాత మీరు ఆ విమర్శ చేసినట్లయితే మేము స్వీకరిస్తాం. ఈలోగానే మేము సర్దుబాటు కూడా చేస్తాం, సర్దుకుంటాం. నేను చెప్పేది విమర్శించొద్దు, విమర్శించే హక్కు ఎవరికి లేదని చెప్పడానికి మేము సిద్ధంగా లేవు, నాకు అవసరం కూడా లేదు. కాకపోతే ఏంటనేసి అంటే ఇళ్ళగానే పండగ అయిపోలేదు అనేసి అంటే అయిపోదు కదా. ఆ పండగ రావాలా, ఆ రోజు రావాలి, ఆ రోజే పప్పన్నం ఉండాలా లేకపోతే బొబ్బట్లు ఉండాలి కానీ. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర సహాయం అయితే అనుకున్న స్థాయి కంటే ఎక్కువగానే కేంద్రం నుండి సహాయం అందుతుంది అన్నటువంటి విశ్వాసం అయితే మా కూటమిలో ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక పార్టీ అక్కడ ఒక పార్టీ అన్నటువంటి భావనే లేనటువంటి సందర్భం. అవును.
అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా చూసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదో వేరే రాష్ట్రమా లేకపోతే ఈ దేశంలో లేదా అన్నటువంటి ఆలోచన కూడా ఉండదు కదా. అవును. ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రమే విభజన తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి విభజన నాడే ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులతో పాటు విభజన అనంతరం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను కూడా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇక్కడ తన మన అనే భేదం ఏమీ లేదు. రాష్ట్రం ఏదైతే కోరుతుందో దానికి ఎంత మేర కేంద్రం చేయగలుగుతుందో ఖచ్చితంగా చేయాల్సిందే, చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ పర్యటన. అంతేకాని ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు అనేసి అంటే చాలా మంది మాట్లాడేది ఏంటి, మళ్ళీ నేను ఒకసారి 2014 నాటి సంఘటనలు గుర్తు చేస్తున్నా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే ముందు ప్రచారం ఏంటనేసి అంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, మోడీ గారికి అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డికి ఏమో అరెస్ట్ చేసేమని చెప్తారు, అరెస్ట్ చేసేమని కోరుతారు, అరెస్ట్ చేసేవాళ్ళు, ఇదే మాట్లాడేవాళ్ళు. మళ్ళీ ఇవాళ అదే స్టార్ట్ అయింది. మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ చేయమని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తే మోడీ గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమంటే చేసేసే పరిస్థితులు ఏం లేవు కదా సార్. చేస్తారా చెయ్యరా అనేది కాకపోతే అసలు ఆ వాదన వాదించే వాళ్ళకి అవును, ఆ చర్చే అసలు ఆ డిస్కషన్ అనేదే యూజ్లెస్ డిస్కషన్. అనవసరం. ఇప్పుడు ఏంటంటే అప్పుడు 2014 నుండి 3-4 సంవత్సరాల పాటు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారనేసి అంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి అడుగుతారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డిని అడుగుతారు, రేపు అరెస్ట్ చేస్తారు, ఇలాంటివే కదా వాదనలు. ఇవాళ కూడా అదే వినిపిస్తున్నారు. కాబట్టి అదేదో చరిత్ర చట్టమే తప్పిస్తే దానికి అంత పసేం లేదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహాయము రాష్ట్ర అభివృద్ధిలో అవసరం మేరకు కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నంత మేరకు తెచ్చుకోవడానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కేంద్రంతో సంప్రదింపులు ప్రధానమంత్రి గారితోనో లేదా హోంమంత్రి గారితోనో ఆర్థిక మంత్రి గారితోనో మాట్లాడేది విధానం అది రొటీన్ గా జరిగేదే తప్పిస్తే ఇదేదో ఎవరో ఊహించుకున్న దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనేది మా భావన బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి ఢిల్లీ పెద్దలు ఈసారి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తారని అనుకోవచ్చా తిరుపతిరావు గారు? ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏమన్నా వేరే కంట్రీలో ఉన్నది కాదు కదా, ఏదో శ్రీలంక లేదా బంగ్లాదేశ్ కాదు కదా, ఇండియన్ యూనియన్ లో ఉన్నటువంటి ఒక రాష్ట్రము. రెండోది ఏంటనేసి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు కూడా ఉన్న ప్రాధాన్యత ఏంటంటే రేపు రాష్ట్రంలోనూ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది 22వ తేదీ నుండి. అదే 22వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఈ బడ్జెట్ లో ఏ అంశాలు ఏమిటి, ఎంత నిధులు, మంచి చెడ్డ ఇట్లాంటివి మాట్లాడుకోవడానికి ఒక ముఖ్యమంత్రిగా వారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భాన్ని ఏదో ఊహించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా లేదు బ్రహ్మనాయుడు గారు.